హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక శౌర్య వార్నింగ్ ఇచ్చేసి అస్మితకి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరో పక్కన రామలక్ష్మి వచ్చి ఏయ్ లెగవే లెగు, నీకు ఈ మాస్క్ ఎందుకు, ఈ హాస్పిటల్ ఎందుకు, లే అని చెప్పి లేపుతూ ఉంటుంది అస్మితని. ఇదంతా నీకు పెద్ద నాటకం ఆడుతున్నావు కదా అని చెప్పడంతో రామలక్ష్మి అని అస్మిత ఆశ్చర్యపోతూ ఉంటే ఇక రామలక్ష్మి నేను రామలక్ష్మినే. అత్తయ్య ఫోన్ చేసి నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు అని చెప్తే అయ్యో పాపం అని చెప్పి బాధపడ్డానే. నాకు నీ నిజస్వరూపం తెలిసింది. ఇప్పుడు వరకు నువ్వు చెప్పిందంతా డ్రామానే. నీ ప్రెగ్నెన్సీ కూడా నాటకమేనా? నీ కుట్రలు కుతంత్రాలు అన్నీ నాటకాలే. నువ్వు ఎన్ని డ్రామాలు అన్నా సరే సౌరసరికి నన్ను దూరం చేయలేకపోయావు తెలుసా? నువ్వు మా పవిత్రమైన ప్రేమని నువ్వు కదిలించలేకపోయావు. ఇంచైనా సరే నా ప్రేమ గెలుస్తుంది. నువ్వు ఇంత చేసినా సరే నేను ఎందుకు వదిలేస్తున్నాను తెలుసా? రేపు నాకు ఇంకా సౌరసరికి జరిగే పెళ్ళిని నువ్వు చూడాలి అని చెప్పడంతో షాక్ అవుతూ ఉంటుంది అస్మిత. నువ్వు బ్రతికినంత కాలం కుమ్మిలి కుమ్మిలి చావాలి పో అని చెప్పి హాస్పిటల్ నుంచి రామలక్ష్మి నెట్టేస్తూ ఉండడంతో ఇక ఒకసారిగా బయటపడుతూ ఉంటుంది. నో అని చెప్పి నిద్రలోంచి బయటికి లేస్తుంది అస్మిత. ఇదంతా అస్మిత కన్న కళ. ఇక అస్మిత అమ్మో ఈ కళ నిజం అవ్వకూడదు, ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక శ్రీను మరో పక్కన దిండు చాప తెచ్చుకొని బయట పడుకుంటాడు. అప్పుడే జానకి అక్కడికి వచ్చి శ్రీనుని అలా చూసి సినయ్య ఏంటి నువ్వు బయటలా పడుకుంటున్నావు అని అడగడంతో ఇక శ్రీను తన మనసులో అమ్మో ఆ అద్దె పక్కన పడుకోవడం కన్నా హాల్లో పడుకుంటే హాయిగా ఉంటుంది అనుకుంటాడు. ఇక మీదట నేను ఇక్కడే పడుకుంటాను అత్తయ్య అని శ్రీను చెప్పడంతో జానకి కొత్తగా పెళ్ళైన అబ్బాయి నువ్వు గదిలో కాకుండా ఇక్కడ పడుకుంటే ఏమన్నా బాగుంటుందా? గదిలోకి వెళ్ళి పడుకో అని జానకి చెప్పగా నేను బాగుండడం ఇష్టం లేదు అత్తయ్య మీకు అని శ్రీను అంటే ఏమన్నావు శ్రీనయ్య అంటుంది జానకి. అత్తయ్య నాకు ఇక్కడే బాగుంటుంది, నేను ఇక్కడే పడుకుంటాను అని చెప్పడంతో ఇక జానకి ఏమైంది సీనయ్య, నీకు భార్య వడ్డిస్తుంటే వద్దంటున్నావు, వెళ్ళి పడుకోమంటే వద్దంటున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు శ్రీనయ్య అని అడగడంతో ఇక శ్రీను ఎందుకంటే ఏం చెప్పలేను అత్తయ్య, ఆద్య వడ్డించినా తినలేను, బెడ్ పక్కన పడుకోలేను అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. శ్రీనయ్య ఇంతకీ ఏం ఆలోచిస్తున్నావు అని జానకి అడగడంతో శ్రీను ఒట్టు వేసుకున్నాం అత్తయ్య, మీరు ఇంకా మావయ్య కలిసే వరకు మేమిద్దరం కలవకూడదని ఒట్టు వేసుకున్నాం. ఆ మావయ్య కళ్ళకి నేను ఆద్య పక్కన పడుకోకుండా హాల్లో పడుకునేలాగా ఆయనకి కనువిప్పు చేసేలాగా నా మీద నేనే ఒట్టు పెట్టుకున్నాను అత్తయ్య అంటుంటే ఇదేం వట్టు సీనయ్య, ఇలాంటివేమీ నువ్వు పెట్టుకోవద్దు, మా మధ్యన చాలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అమ్మాయికి నువ్వు దూరంగా ఉంటానంటే ఎలాగా? ఆ పాపం మావయ్యకి నాకు తగులుతుంది, ఒట్టు తీసి గట్టు మీద పెట్టి ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని జానకి చెప్తూ ఉంటే అత్తయ్య నేను చేస్తాను అని శ్రీను చెప్పడంతో ఏమన్నావు శ్రీనయ్య అంటే ఏం కాదు వెళ్తాను అత్తయ్య అంటాడు శ్రీను. ఇక శ్రీను దిండు చాప పెట్టుకుని లోపలికి వెళ్తుంటే సీనయ్య ముందు నువ్వు ఆ చాప ఇక్కడ పెట్టు అని చెప్పడంతో మళ్ళీ చాపని ఇక్కడ పెట్టేసి శ్రీను లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక శ్రీను లోపలికి వెళ్తూ తడుచుకుంటూ ఉంటాడు. శ్రీనుని చూడడంతో ఆద్య సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక శ్రీను మాత్రం తడబడుతూ నీ పక్కన పడుకునే ఉద్దేశం, నీతో ఉండే ఉద్దేశం నాకు అసలు లేదు ఆద్య, నేను అసలు నీ పక్కన పడుకోకూడదని హాల్లో పడుకుంటే అత్తయ్య వచ్చి బలవంతంగా ఆద్య సాప కిందేసుకొని పడుకుందాం అనుకుంటే సాప కూడా అక్కడే ఉంచేసింది, ఈ ఒక్క రోజుకి నీ బెడ్ పైన పక్కన పడుకుంటాను ప్లీజ్ అని అడగడంతో పడుకో అని చెప్తుంది ఆద్య పక్కకు జరుగుతూ. ఇక ఆద్య బుక్ చదువుకుంటూ ఉంటుంది. ఇక శ్రీను మాత్రం తన మనసులో అనవసరంగా నేను ఆద్య గురించి ఎక్కువగా ఊహించుకున్నట్టున్నాను అని నవ్వుకుంటూ ఉంటాడు. ఇక ఆద్య మాత్రం శ్రీనుని చూసి నువ్వు పడుకున్న తర్వాత నీ కాలో చెయ్యో నాకు ఇంత టచ్ అయినా సరే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని ఆద్య అంటుంటే శ్రీను నాకు తెలుసు, సాంబార్ పోస్తావు కదా అంటే లేదు ఈసారి నీ మీద యాసిడ్ పోస్తాను అంటుంది ఆద్య. ఇక శ్రీను అమ్మో సాంబార్లు యాసిడ్లు అంత అవసరం, పడుకోవాల్సిన అవసరం ఏముంది నాకు అని ఆలోచిస్తూ ఉంటే ఇక ఆద్య ఏంటి శ్రీను పడుకోవా అని అడిగితే వద్దా ఆద్య, నువ్వు ఇంత ఆఫర్ ఇచ్చాక నేను పడుకోవాల్సిన అవసరం నాకేముంది, ఈ రాత్రికి నేను ఇక్కడే కంఫర్టబుల్గా కూర్చుంటాను, నువ్వు బుక్ చదువుకొని పడుకో అంటాడు శ్రీను. పెళ్ళి జరిగిన తర్వాత ఎలా జరుగుతుందని తెలుస్తుంటే నేను అస్సలు తాళి కట్టేవాడినే కాదు, డమ్మీ తాళికి ఉన్న పవరు ఒరిజినల్ తాళికి కూడా లేకుండా పోయింది, కకృతిపడి అనవసరంగా తాళి కట్టి లాక్ చేశాను అనుకున్నాను కానీ ఇలా బుక్ అయిపోతాను అనుకోలేదు అని శ్రీను అనుకుంటూ ఉంటే ఇక ఆద్య విని ఏంటి నసుక్కుంటున్నావు అంటే అదేంటో ఆద్య నా గొంతుకు తెలియకుండానే పదాలు ఏవేవో వచ్చేస్తున్నాయి అని చెప్పడంతో ఇక ఆద్య అవునవును తప్పులు చేస్తే అలాగే ఫ్లో అవుతాయి, నోరు మూసుకొని కూర్చో ఉంటుంది ఆద్య. సరే అని నోరు మూసుకు కూర్చుంటాడు శ్రీను. ఇక మరో పక్కన రామలక్ష్మి చెట్టు కింద కూర్చొని అంతకుముందు శౌర్య వాళ్ళమ్మ ఫోన్ చేసి తిట్టిన విషయాలన్నీ తలుచుకుంటూ ఏడుస్తుంటే అప్పుడే అక్కడికి జానకి వచ్చి రామని చూస్తుంది. రామ ఏంటమ్మా నువ్వు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోకపోతే ఆనందంగా ఉండాలి కానీ ఇలా ఎందుకున్నావు, ఓ నీ పెళ్లి సమయంలో తల్లి లేకుండా పోతుందని ఇలా ఉన్నావా అని అంటుంటే రామలక్ష్మి ఏం మాట్లాడకుండా పక్కకు వెళ్తూ ఉంటుంది. అలా బాధపడే బదులు అమ్మ కావాలా నాన్న కావాలా అని అడిగినప్పుడు అమ్మ కూడా కావాలని చెప్పుంటే ఈరోజు నువ్వు ఇంత బాధపడేదాను కాదు కదా. పోనీలే తండ్రి కూతుర్లు ఏం చేసినా సరే నా ప్రయత్నాలు నేను మానను, పెళ్లిలో నీ పక్కనే ఉండాలి, మీ నాన్న పక్కనే ఉండాలి నా కోరిక. రామ నువ్వు బాధపడద్దు, ఏదో ఒకటి చేసి పెళ్లిలో నీ పక్కన నేను ఉంటాను,
నిన్ను బాధపడకుండా నేను చూసుకుంటాను ఏంటి అని జానకి సంతోషంగా అడుగుతుంటే ఇక రాములు మాత్రం ఏడుస్తూ ఉంటుంది. ఇక జానకి రామలక్ష్మిని చూసి ఏంటి నీ బాధ నా గురించి కదా, కొంపతీసి పెళ్లి గురించా అని అడుగుతుంది. మొన్న కూడా పెళ్లి ఇష్టం లేనట్టుగానే ఉన్నావు, కొంపతీసి నీకు పెళ్ళంటే ఇష్టం లేదా చెప్పు రామా అని చెప్పి ఇక షాక్ అవుతూ అడుగుతూ ఉంటుంది జానకి. అర్థమైంది రామా, పెళ్లి గురించే నీ కంగారంతా. సౌర్యబాబుకి మొహంలో ఉన్న సంతోషం నీ మొహంలో నాకు కనిపించలేదు ఆ రోజు పంచాయతీ నుంచి వచ్చాక. ఆ బాబు తాగే కాఫీలో కూడా పంచదార బదులు కారం కలిపావు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు రామా, ఏదన్నా అమ్మతో పంచుకుంటావు కదా అని చెప్పి జానకి అడుగుతూ ఉంటే అప్పుడే శౌర్య రామకి కాల్ చేస్తూ ఉంటాడు. చెప్పండి అని చెప్పి అని అడగడంతో ఇక వెంటనే శౌర్య, రామ ఆ అస్మిత విషం తాగినట్టు పెద్ద నాటకం ఆడింది, డాక్టర్తో కూడా అబద్ధం ఆడిచ్చింది, అది నిజమని చెప్పి మా అమ్మ నమ్మేసింది, మా ఇద్దరికి పెళ్లి చేస్తానని అస్మితకి మాట ఇచ్చేసింది అని చెప్పడంతో ఇక రామలక్ష్మి, ఓహో మీ అమ్మ తనకి మాట కూడా ఇచ్చేసిందా, అయితే నాతో మీకేంటి మాటలు, తనని హ్యాపీగా పెళ్లి చేసుకోండి సార్, మీకు నాకన్నా తనంటేనే ఇష్టం కదా అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈ మాటలు వింటూ జానకి. ఇక శౌర్య, రామ నేను తనని కళ్ళలో కూడా ఇష్టపడలేదు అంటుంటే రామలక్ష్మి, అదే గనక నిజమైతే ఇంటికి వచ్చి రాగానే తనని గెంటేసేవాళ్ళు కదా, ఇన్ని రోజులు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు అని అంటుంటే ఇక శౌర్య, రామ ఇక్కడ పరిస్థితులు వేరు, నీకు ఒక రోజు టైం అడిగాను కదా నిరూపిస్తాను అంటుంటే, మీరు ఇవన్నీ వదిలేసి మీ అమ్మమ్మ చెప్పినట్టు అస్మితని కట్టుకోండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక ఇదంతా విన్న జానకి షాక్ అవుతూ, రామ ఆ అస్మిత ఎవరు, శౌర్య వాళ్ళ ఇంట్లో ఉండడం ఏంటి, వాళ్ళిద్దరిని నువ్వు పెళ్లి చేసుకోమండడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది రామా అని అడుగుతూ ఉంటుంది. ఇక రామలక్ష్మి మాత్రం ఏం మాట్లాడకుండా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరో పక్కన ఆద్య శ్రీను తను వాళ్ళ రూమ్లో పడుకుని ఉండగా ఆద్య సీనయ్య అని చెప్పి జానకి తలుపులు కొడుతూ ఉంటుంది. ఇక బయటకు వచ్చిన ఆద్య, పెద్దమ్మ ఏమైంది, ఎందుకు అలా కంగారు పడుతున్నావు అని అడగడంతో ఇక జానకి, అదే అడుగుతున్నాను ఆద్య, అసలు రామ శౌర్యాల మధ్య ఏం జరుగుతుంది, ఈ అస్మిత ఎవరు అని అడగడంతో ఆద్య ఇంకా శ్రీను ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని, అస్మిత గురించి మీకు ఎవరు చెప్పారు అత్తయ్య అని శ్రీను జానకిని అడుగుతాడు. ఇక జానకి ఆశ్చర్యపోదు, ఆ అస్మిత ఎవరో మీ ఇద్దరికి కూడా తెలుసా, ఎందుకు ఎవరు ఆ అస్మిత చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. మన ఇంట్లో జరుగుతున్న గొడవలకి మన ఇంట్లో గీత వచ్చింది కదా పెదనాన్న వల్ల, వీటికి పరోక్షంగా కారణం ఆ అమ్మాయే అని చెప్పడంతో ఇక జానకి, ఏం చెప్తున్నావు ఆద్య, అసలు నాకేం అర్థం కావట్లేదు అని అడగగా ఇక ఆద్య, మన ఇంట్లో శౌర్య రామ మధ్య పెద్ద చిచ్చు పెట్టింది ఈ అస్మితని, ఎలాగైనా సరే రామకి శౌర్యం దూరం చేయడం కోసం చాలా కుట్రలు పన్నింది, రామ శౌర్యాల మధ్య పెళ్లి జరిపేలా చేసింది అని చెప్పడంతో ఇక జానకి, రామకి శౌర్య పైన అనుమానం ఉంటే నేరుగా మాతో చెప్పాలి కానీ ఈ రామ ఎందుకు ఇలా చేసింది అని అడిగితే ఇక ఆద్య, ఈ విషయం కనుక పెద్దానికి తెలిస్తే శౌర్యం చంపేస్తారని ఆ నరకం తన మనసులోనే పెట్టుకుని అనుభవిస్తుంది ఆద్య చెప్పడంతో ఇక జానకి, నా రామ అబద్ధాల్ని నిజమని నమ్మే అంత గుడ్డిగా ఉండే మనిషి కాదు, ప్రాణంగా ప్రేమించే శౌర్యని కాదనుకునేంతవరకు వచ్చిందంటే శౌర్య అస్మితల మధ్య జరుగుతుంది నిజమే అయ్యి ఉంటుంది కదా అని అనడంతో ఇక ఆద్య, అయ్యో లేదు పెద్దమ్మ, నీలాగే మొదట నేను అనుకున్నాను, శౌర్య తప్పేం లేదు, తప్పంతా అస్మితదే, శ్రీను ఇంకా రామలక్ష్మి పెళ్లి జరిగితే రామలక్ష్మి జీవితం నాశనం అవుతుందని నేను ఇంకా శ్రీను పెళ్లి చేసుకుని వచ్చాం పెద్దమ్మ అని చెప్పడంతో అవునత్తయ్య అని శ్రీను కూడా అంటాడు. ఇక జానకి బాధపడుతూ, రామ సంతోషం కోసం మీరిద్దరు పెళ్లి చేసుకోవడం మంచి విషయమే, ఈ రకంగా మీరిద్దరు ఒక్కటవడం సంతోషమే, కానీ మీరిద్దరు అనుకుంటున్నట్టుగా రామ జీవితం నడవట్లేదు, మీరు అనుకుంటున్నట్టుగా శౌర్య ప్రవర్తన కూడా నాకు అంత నమ్మకం కనిపించట్లేదు, పెళ్ళి అనేటప్పుడు పంతులు అక్షంతులు బంధువులు ఇదంతా ముఖ్యమే, కానీ పెళ్ళి నిలవాలంటే ఇద్దరి మధ్య ఉండాల్సింది నమ్మకం, అదే బలమైనది, రేపు పెళ్లి చేసుకోబోయే వాడితో ఫోన్లో గొడవపడి కన్నీళ్ళు పెట్టుకుంటుంది, వాళ్ళ నాన్న కోసం నమ్మకం లేని అతనితో పెళ్లి చేసుకుని 7 అడుగులు నడిస్తే ఇక ఆ పెళ్లికి ఏం అర్థం ఉంటుంది అని చెప్పి జానకి బాధపడుతూ ఉంటుంది.